పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రామయ్య హాల్ G+1 కాలనీలో మరోసారి చెలరేగిన వైష్ణవిమాత అమ్మవారి విగ్రహం రగడ. నాగలక్ష్మి అనే మహిళను వివస్త్రను చేసి వాలంటీర్ మంజు దాడి చేసి గతంలో అమ్మవారి విగ్రహం దొరికిందని పూజలు చేస్తూ ఉండగా అడ్డుకున్న క్రైస్తవులు. ఉగాది శ్రీరామనవమి శుభాకాంక్షలంటూ బ్యానర్ పెట్టిన నాగలక్ష్మి అనే హిందూ మహిళ ఉదయం వాటర్ ట్యాంక్ వద్ద గొడవ సృష్టించి వాలంటీర్ మంజు మరో ఇద్దరు మహిళలతో కలిసి వివస్త్రను చేసి దాడి చేశారని నాగలక్ష్మి ఆరోపించారు. నా పేరు సునీతాదేవి. పాలకొల్లు G+ కాలనీలో గత 2 నెలల క్రితం అమ్మవారి విగ్రహం బయటపడగా ఆ అమ్మవారి విగ్రహాన్ని చక్కగా బయటికి తీసి పూజలు చేస్తున్న మన మహిళల మీద పక్క వార్డు నుంచి వచ్చి ఇతర మతస్థులు ఇక్కడ ఏమైనా సరే మీ అమ్మవారిని నిలబెట్టుకోకూడదు, మీ అమ్మవారి పూజలు చేసుకోకూడదు, గుడి కట్టడానికి వీలు లేదు అని వాళ్ళ మీద దౌర్జన్యం చేసి అమ్మవారి విగ్రహాన్ని కాలనీకి రాకుండా చేశారు వాళ్ళు. తర్వాత ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటం వల్ల ఇక్కడ ఈ మహిళలు కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటం వల్ల ఎలక్షన్ అయ్యాక చూద్దామని తాత్కాలికంగా ఆ కార్యక్రమం వాయిదా వేయటమైనది. అయితే ఈరోజు జరిగిన దౌర్జన్యకాండ ఏంటి అంటే, నిన్న సాయంత్రం G+ కాలనీలో మన విశ్వ హిందూ పరిషత్ మహిళలు ఉగాది శ్రీరామనవమి శుభాకాంక్షలు బ్యానర్ కట్టుకుని 10 మంది మహిళలు ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది సుమారు నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జరిగింది. ఈరోజు ఉదయం అదే G+ కాలనీలో వాటర్ ట్యాంక్ దగ్గర వాటర్ పట్టుకుంటారు వీళ్ళందరూ కూడా. 6:30, 7:30 మధ్య సమయంలో ఎప్పుడైతే ఆ G+ కాలనీలో అమ్మవారి విగ్రహం రావడానికి వ్యతిరేకం, మీరు ఎలా విగ్రహం పెట్టుకుంటారో మేము చూస్తామని బెదిరించిన మహిళలు, మతం మారిన మహిళలు ఈరోజు ఆ ట్యాంక్ దగ్గర మన బ్యానర్ కట్టిన అమ్మాయిని విపరీతంగా కొట్టడమే కాకుండా అమ్మాయి ఒంటి మీద వస్త్రాలు అసలు పూర్తిగా చింపేసి ఒక నగ్నంగా నుంచోబెట్టిన పరిస్థితి అండి అది. అంతేకాకుండా బ్లేడ్ పెట్టి కూడా చెయ్యి మీద అది కోసేయటం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చాము. ఎందుకు ఎంత కక్ష కట్టారంటే అమ్మవారి విగ్రహం గురించి పోరాటం చేస్తున్న అమ్మాయి, అలాగే నిన్న చక్కగా బ్యానర్ కట్టినందుకు చూడండి అమ్మాయి ఒంటి మీద వాళ్ళు ఉదయం నైట్ చూడండి. ఇదా హిందువులకి దక్కే గౌరవం? ఇదా అమ్మవారి కోసం పోరాడే మహిళలకి దక్కే గౌరవం? ఏంటిది? ఎక్కడికి వెళ్తుంది సమాజం? ఎందుకు ఇంత ద్వేషం? ఒకసారి చూడండి అమ్మాయి పరిస్థితి చూడండి.